సో వీరములకి ఒక స్ట్రాంగ్ మంచి సెకండ్ హాఫ్ ఫౌండేషన్ ఉండింది. అది ఫస్ట్ రోజు కొంచెం మందికి అనిపించలేదు. సో మెయిన్ రివ్యూస్ రాసేవాళ్ళు కూడా కమర్షియల్ ఆడియన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు రివ్యూస్ అయిపోయారు. వాళ్ళైతే ఎలా చూస్తుంటే అరే ఇక్కడ ఫైట్ బాగుంది. ఇది వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ సాంగ్ బాగుంది. ఇక్కడ వర్కౌట్ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ ఫైట్ వస్తుంది. బోర్ కొడుతుంది. అలా చూస్తున్నారు కానీ ఒక సబ్జెక్ట్‌గా చూడట్ల. ఓవరాల్‌గా చూడట్లేదు. ఓవరాల్‌గా ఈ కథ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? ఏ పరంగా చేశారు? ఎందుకు ఇలా ఆ పరంగా ఎవరు అంత మెచ్యూరిటీ రాలా అనుకుంటున్నా. సో ఎవరైతే రివ్యూస్ మనల్ని నెగెటివ్‌గా రాసారో దట్ ఆల్సో ప్రమోషన్. బట్ ఐ థాట్ వాళ్ళు ఇంకా దే హావ్ టు గ్రో అప్ అనుకుంటున్నాను నేను. వాళ్ళకే మెచ్యూరిటీ రావాలంటారు. డెఫినెట్‌గా. చూసే విధానంలో. చూసే విధంలో మెచ్యూరిటీ రావాలి. బికాజ్ మనం కూడా ఎంత 3, 4 ఇయర్స్ చేస్తున్నామంటే అంత ఈజీగా మనం బ్లైండ్‌గా తీసేయలేం. సో ఓవరాల్ ఇండియా మొత్తం అనలైజ్ చేసి అటు తమిళ అనేసి నచ్చాలి, నార్త్ ఇండియా అనేది నచ్చాలి, ప్రతి ఒక్కరు నచ్చాలి, వేర్ వి స్టాండ్ ఇంత హెవీ హోంవర్క్ చేసి ఉంటాం మనం. సో అంత ఈజీగా మనం టైం పాస్ కింద మూవీ కాదు కదా. సో చూసే వాళ్ళకి రాసే వాళ్ళకి మెచ్యూర్ బికాజ్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. నా ఒపీనియన్ కన్నా మీ ఒపీనియన్ మ్యాటర్స్. మీ ఒపీనియన్ని పీపుల్ బిలీవింగ్ యూ. సో దాన్ని మీరు కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయాలి. సో యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ మెచ్యూరిటీగా చూడాలి ఒక సినిమా అని అనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు కొత్త అటెంప్ట్ ట్రై చేసి యూ షుడ్ ఎంకరేజ్. ఇప్పుడు మన తెలుగు సినిమాని ఇండియా మొత్తం తీసుకెళ్ళి వీ షుడ్ ట్రై. దాని ఎండ్లో క్లిఫ్ హ్యాంగర్ ఒక ట్విస్టర్ పెట్టాను. సో మనం మామూలు మ్యాన్ టు మ్యాన్ ఫైట్ ఈజీగా పెట్టేవచ్చు, కమర్షియల్ ఫైట్ పెట్టేవచ్చు. సో అలా డిఫరెంట్గా చేసేటప్పుడు సో వీ ట్రైంగ్ సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్గా చేసేటప్పుడు యూ షుడ్ ఎంకరేజ్. ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకో కొత్తగా ఏదో పుడుతుంది. దాన్ని అలాగే డిమోరలైజ్ చేసేసి ఇది ఇంత డిఫరెంట్గా ఉండకూడదు, కమర్షియల్గా ఉండాలి, ఒకరు ఫైట్ కొట్టాలి అలా అనేటప్పుడు దెన్ వీ నెవర్ గ్రో అప్. మనం ఇంకా పాతకాలం రివర్స్లో వెళ్తూ ఉంటాం కానీ ముందుకు వెళ్ళలేము మనం. ఒకరో ఇద్దరు ఈ పాయింట్స్ని మెన్షన్ చేస్తే కావాలని పనిగట్టుకుని ఇన్మెచ్యూరిటీతో వాళ్ళు ఏదో అన్నారు అనుకోవచ్చు. కాకపోతే యునానిమస్గా కొన్ని యునానిమస్గా పబ్లిక్ ఒపీనియన్ మీరు ఇప్పుడు చూడండి ఒకసారి. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే చాలా మంది ఆ క్లిఫ్ హ్యాంగర్ నచ్చింది అన్నారు. క్లైమాక్స్ నచ్చింది. నాకు ఫస్ట్ ఒక మెసేజ్ వచ్చింది, క్లైమాక్స్ ఎందుకు ఇలా చేసామని. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు ఇలా చేసా అంటే మనకి ఏం అర్థం అవుద్ది. అవును, నచ్చలేదు అనుకుంటా, బాగా నచ్చేదని. నేను వెంటనే రిప్లై క్లైమాక్స్ పక్కన పెట్టి మీకు నచ్చిందా లేదని. అయినా ఇలా చేసి ఉండకూడదని. ఇంకా నాకు అర్థం కాలే ఏంటి ఇలా చేసి ఉండకూడదు. దాని తర్వాత చూసి ఇద్దరు చేయి పట్టుకుని ఫినిష్ చేసావు. నాకు టెన్షన్ ఉంది పార్ట్ 2 ఏంటని. అంటే నచ్చిందా అని. డెఫినెట్గా నచ్చింది. ఇట్స్ వండర్ఫుల్ మూవీ అని నా పాట అనిపించింది. సో ఓకే తనకి వాళ్ళు కరెక్ట్ అయింది. ఈజ్ జనరల్ పబ్లిక్. సినిమాను ఈ మన సో కాల్ ఇండస్ట్రీ ఉండే 1000 పీపుల్ కాదు, నార్మల్ పీపుల్. సో నార్మల్ పీపుల్ సినిమా చూస్తున్నారు. ఒక ఔరంగజీబ్ వచ్చారు, హీరో వచ్చారు, వీళ్ళు ఎప్పుడు మీట్ అవుతారు అనుకుంటా ఉన్నారు. సరే 5 మూమెంట్లో మీట్ అయ్యారు. మీట్ అయితే ఏంటి అక్కడ గాల్లో ఎగురుతున్నారు. నేచర్కి నువ్వు ఔరంగజీబా వీరములు అని తెలియదు. సో వాళ్ళిద్దరు బ్యాలెన్స్గా ఉండాలంటే బతికుండాలంటే ఇద్దరు చేయి పట్టుకుంటే బతికుంటారు. ఒక హిందూ ముస్లిం కలిసి ఉండాలని మనం ఆన్ స్క్రీన్ గాల్లో చెప్తున్నాం. వెనకాల అంత స్టోరీ ఉంది. అది గెస్ట్ చేయలేకపోయారు. ఆ టైంలో కూడా వాడు ఐడియాలజీ ఏంటి, తన ఔరంగజేబ్ ఐడియాలజీ ఏంటి, తను లైక్ ఎప్పుడైతే సూర్యుని నమ్మకం పెట్టుకుంటే దాన్ని చేయి తీసేయాలనుకున్నాడు. మళ్ళీ హీరో పట్టుకున్నాడు. ఈ సేవ్డ్ హిమ్. సో ఇంత బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో అది గెస్ట్ చేయలేకపోయారు. మీరు చేతి మీద టాటూ కూడా చూపించాను. అది అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఒక ధర్మం ఏంటి, ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవడం. యూ కెన్ బి ఎనిమీ. అప్పుడు కూడా ఒక హిందూ అయిన వీరములు కాపాడాడు. యూ కెన్ బి ఎనిమీ, యూ కెన్ బి ఎనీబడి. సో దాంట్లో అప్పుడు కూడా తన ఐడియాలజీని వదులుకోవడం తను తీసేస్తున్నాడు. కానీ ఇద్దరు బతకాలంటే ఇద్దరు చేపట్టుకుంటే బతకగలుగుతారు. లేకపోతే గాలి ఇద్దరిని తీసుకెళ్ళిపోద్ది. సో ఒక ఇంత పెద్ద థాట్ ప్రాసెస్ కలిసి ఉండాలనే ప్రాసెస్ని మనం తీసుకెళ్ళి గాల్లో తీసుకెళ్ళి చెప్పాను. దానికి ఇంత హెవీ ఖర్చు పెట్టి ఇంత పెద్ద తీసాం. సో అది కనెక్ట్ అయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. యూత్ అంతా కనెక్ట్ అయ్యారు, చాలామంది పబ్లిక్ కనెక్ట్ అయ్యారు. సో మనం పర్సనల్గా చూసినప్పుడు ఇక్కడ ఒక ఔరంగజేబ్కి వీరములకి ఫైట్ పెట్టుంటే బాగుంటుంది అనేది ఇట్స్ క్లీషే. ఇప్పుడు మీరు ఎడిట్లో మళ్ళీ ట్రిమ్ చేసినప్పుడు ఆ ఫైట్ తీసేసినట్టున్నారు. కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. ఓకే, బట్ ఉంది ఓటీటీలో ఇట్లా ఉంటుంది. ఓకే, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా ఈ థీమ్ అంతా బాగా నచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను డిజైన్ చేసి సార్కి వెళ్ళి చూపించాను, యానిమేషన్ చూపించారు, సార్ వాజ్ వెరీ హ్యాపీ. ఆ థాట్ సారే చెప్పారు. ఇప్పుడు కూడా పట్టుకోవాలి అండ్ నేను మళ్ళీ గ్రాప్ చేయాలనేది ఆ థాట్ అనేది చాలా బాగా నచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే తను చూసిన విజన్ ఏంటంటే మన తెలుగు సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అనే ఒక ఐడియా ఉండింది సార్కి. సో లెట్స్ ట్రై అని మొత్తం లేకపోతే గాల్లో ఎగరటం కానీ అవి చేయడం కానీ ఇట్స్ ఇంపాసిబుల్, టైమింగ్ దూకి చేయడం కానీ. సో ఇన్ని సార్ చాలా బాగా చేశారు, మామూలుగా చేయాలి. సో అది మేము 3-4 డేస్ షూట్ పెట్టుకుని 1 డేలో ఫినిష్ చేశారు. షాకింగ్ నాకు అది. ఏంటి మొత్తం ఎపిసోడ్ 1 డేలో చేశారు. నేను 4 డేస్ పెట్టాను. సరే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, 4 డేస్ 3 డేస్లో చేస్తాం కూడా అనుకున్నాను. దీపావళి టైం అందరూ ఊరికి వెళ్ళాలనుకున్నారు. సార్ 1 డేలో చేశారు. అసలు అన్బిలీవబుల్. ఎలా చేసి నాకు తెలియలే.
అన్ని చాలా షార్ట్స్ లెంది చాలా లెంది అన్ని షార్ట్స్ సార్, అన్ని షార్ట్స్ అవును. అంటే బ్రేక్ లేదు మాకు, కంటిన్యూస్ మూడ్లో వెళ్ళిపోయారు, ఆ పవర్ఫుల్ మూడ్లో వెళ్ళిపోయారు. అండ్ అన్ని సింగిల్ టేక్స్, మ్యాచింగ్, టైమింగ్ పర్ఫెక్ట్. మేము 4-5 కెమెరాస్ ఉన్నది. ఆయన మామూలుగా ఎవరు ఏం చేస్తారు, బ్రేక్ తీసుకుంటాం తర్వాత చేస్తాం, అదంతా లేదు. నచ్చి ఒక పవర్లో ఒక ఎనర్జీలో చేస్తారు. సో ఇట్ వాస్ టూ గుడ్. నాకు సినిమాలో బెస్ట్ పోర్షన్ అనిపించింది అది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ రెండు. అక్కడ 30 minutes ఉంటుంది సార్, 29 minutes ఇట్స్ బెస్ట్ పోర్షన్. అండ్ డైలాగ్స్ తక్కువ, మ్యూజిక్లో కథ చెప్పాలి. అని కిరవాణి గారికి 12 days పట్టింది మొత్తం ఎపిసోడ్ చేసేదానికి. సో ఒక్కొక్క దగ్గర ఎమోషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క ఎవ్రీ 2 minutes చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ 2 minutesకి ట్యూన్ మారుతూ ఉంటుంది, ఎమోషన్ మారుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్ టు డూ. అవును. సో చాలా టైం తీసుకుని చేసాం, బట్ ఎక్స్ట్రాడనరీ అనిపించింది ఆ విజువల్ ఫీల్ కానీ అదంతా. ఎడిట్లో తీసేసిన సీన్లు మీకు నచ్చిన సీన్లు ఏ ఉంటాయి? ఎడిట్లో తీసేసిన ఏమైనా సందర్భాలు ఉన్నాయండి? లేదు సార్, మొత్తం ఏదైతే షూట్ మీరు ఏదైతే తీసారో అదంతా యాస్టిస్గా ఉంది. జనరల్ కంప్లైంట్ యాక్చువల్గా నేను ఏది వేస్ట్ చేయను, ఏది కావాలో అదే తీస్తాను. మీద స్క్రిప్ట్లో ఎదిగిపోతుంది, ఇలా షూట్ చేసి తీయడం అనేది వేస్ట్. జనరల్గా వినిపించే కంప్లైంట్ ఏంటంటే